దేవికి చిన్నప్పటి నుండి శివుడిపై భక్తి ఉండేది. అది దక్షుడికి నచ్చేది కాదు. కాని దేవతల మాట విని సతీదేవిని శివుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఒకసారి మారిచి ఋషి చేస్తున్న యాగానికి వచ్చిన దక్షుడిని చూసి దేవతలందరూ నిల్చుంటారు. శివుడు బ్రహ్మదేవుడు తప్ప బ్రహ్మదేవుడు తన తండ్రి కాబట్టి ఏమీ అనుకోలేదు. కాని శివుడిని చూసి అతనికి కోపం వస్తుంది. దాంతో శివుడిని అవమానపరచాలని ఒక పెద్ద యాగం చేస్తాడు. ఆ యాగానికి శివుడిని సతీదేవిని తప్ప అందరినీ ఆహ్వానిస్తాడు. నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న సతీదేవి యాగం చేస్తున్న తండ్రి దగ్గరకు వెళ్లి తన భర్తను ఎందుకు పిలవలేదని అడుగుతుంది. అప్పుడు దక్షుడు నీ భర్త శ్మశానంలో ఉంటాడని, ఒళ్లంతా భస్మం పూసుకుంటాడని, పులి చర్మం కప్పుకుంటాడని, అటువంటి వాడికి ఈ యాగానికి వచ్చే అర్హత లేదని శివుడిని అందరి ముందు అవమానపరుస్తాడు. అది విన్న సతీదేవి బాధతో ఆ యాగమంటలలో దూకి ఆత్మహూతి అయిపోతుంది. విషయం తెలుసుకున్న శివుడు అక్కడకు వచ్చి బాధతో సతీదేవి దేహాన్ని ఎత్తుకోని ఉగ్రతాండవం చేస్తాడు. శివుడి బాధను చూడలేక విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ముక్కలుగా చేస్తాడు. ఆ అమ్మవారి శరీర భాగాలు భూమిపై పడిన ప్రదేశాలే అష్టదశ శక్తి పీఠలు. రోజుకో శక్తిపీఠం గురించి తెలుసుకుందాం.